నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, సూర్యోస్మి తల్లి. తులా రాశి వారు లేదా తులా లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం అనేది ఒకసారి చెప్తారా సార్? ఆల్రెడీ చెప్తున్నారు, కన్య వరకు చెప్పుకున్నాము, ఇక తులా. ఈ రోజు మనం చేయబోయే ప్రయాణం మధ్యప్రదేశ్ వెళ్ళిపోతాం. వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్దాం వెళ్దాం. అద్భుతం. మధ్యప్రదేశ్ అంటే తులారాశి మనకి 7వ రాశిగా 7వ రాశి. అది అంటే తుల అనగానే మనకి త్రాసు సింబాలిక్ గా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో భార్యాభర్తల అంటే 7th హౌస్ అనేది పార్ట్నర్షిప్, జీవిత భాగస్వామ్యం, వ్యాపార భాగస్వామ్యం. అలాగే 7లో ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఏమిటది? అక్కడ అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? విశాఖ, చిత్తా, విశాఖ, స్వాతి, విశాఖ. చిత్తా, స్వాతి, స్వాతి, విశాఖ. అక్కడ అందులో చిత్తా నక్షత్రాధిపతి కుజుడు, స్వాతి నక్షత్రాధిపతి రాహు, విశాఖ నక్షత్రాధిపతి గురుడు. అసలు అంటే ఆ కాంబినేషన్ అంటే మనం కుజుడికి రాహుకి పడదు. ఎందుకంటే రాహు శనికి మిత్రుడు విపరీతంగా. అది వచ్చేమో మనకి ఇక్కడ తొల్లో పడింది. అక్కడే మళ్ళీ రాహు గురుడు కలిసి ఉంటే గురుచండాల మాట్లాడతాం. కానీ మరి నక్షత్రాలు పక్క పక్కనే ఉన్నాయి, ఒకే రాశిలో, తులారాశిలో. అది కూడా గురుడికి శుక్రుడు పడదుగా. కానీ అది గురుడికి స్వక్షేత్రం కాదు. తులారాశి ఆ ఇంట్లోనే ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. అంటే ఒరిజినల్ గా ఇద్దరైనా శత్రువులు కాదు, ఇద్దరు డిఫరెంట్ ఎనర్జీస్. అంటే గురువులే, ఇద్దరు గురువులే. ఆయన రాక్షసులకి ఆధిపత్యాన్ని, ఇద్దరు బ్రాహ్మణులే. ఈయన గురువులకి ఆధిపత్యాన్ని తీసుకున్నాడు, ఆయనేమో రాక్షసులకి ఆధిపత్యాన్ని తీసుకున్నాడు. ఆ ఇంట్లో ఈ నక్షత్రం ఉంది. అంటే ఇక్కడ మనకు వచ్చే కాంప్లెక్స్ ఏంటి? ఇక్కడ తుల అనగానే వ్యాపారాన్ని చూపిస్తుంది. వ్యాపారానికి కావాల్సింది ఏంటి? గురుడు బాగుండాలి. జీవిత భాగస్వామ్యం తీసుకుంటే మాయ కావాలి, ఇద్దరి మధ్య అన్యోన్యత. అంటే తులలో స్వాతి నక్షత్రం రాహుది కదా, ఒక మాయని క్రియేట్ చేసి ఒక 2 జంటల దగ్గర అవడానికి, వాళ్ళిద్దరిని కలిపి ఉంచడానికి గురుబలం ఉండాలిగా. మరి పురుషుడికి, స్త్రీకి జాతకంలో గురుడు బాగుండాలి భర్తగా రావాలంటే. అలాగే పురుషుడికి శుక్రుడు బాగుండాలి. వీళ్ళిద్దరి మధ్య ఆ అన్యోన్యతను పెంచేది కుజుడు. ఏం లాజిక్ పెట్టారు. మరి ఈ క్షేత్రం ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ లో. ఎక్కడుంది సార్? చెప్పండి. ఉజ్జయిని. ఉజ్జయిని మహంకాళి. అక్కడ ఆవిడ అమ్మవారు మహంకాళి, ఆయన మహాకాళేశ్వరుడు. అంటే కాళేశ్వరుడు ఆ శబ్దానికి మనం ఇది వినాలమ్మా. చాగంటి కోటేశ్వరరావు గారి నోటి వింటే అద్భుతంగా ఆ వర్ణన అద్భుతం. అద్భుతమే. తులారాశి అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఆ 7th అనేది, అంటే వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, వివాహాలు అవ్వట్లేదు చాలా మందికి. తులారాశి వారే కాదు, ఇన్ జనరల్ గా మాట్లాడుకుంటే 7th యాక్టివ్ చేసుకోవాలి. అంటే అక్కడ వివాహాలు విచ్ఛిన్నమయ్యే వాళ్ళు సార్, వాళ్ళకు కూడా. అక్కడ మీకు ఉజ్జయిని మహంకాళి, అక్కడ ఆ క్షేత్రంలో కుజుడికి దేవాలయం ఉంది. అర్థం అదే. ఉజ్జయినిలో కుజుడికి దేవాలయం ఉంది. అంటే ఆయన పుట్టింది అక్కడే. అంటే ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి దేవాలయాల్లో మనకి కాశీలో గురుడి యొక్క దేవాలయం ఉంది. అలాగే
చండీగఢ్ కాదు, ఉత్తరాఖండ్ లో రాహుకి దేవాలయం ఉంది. నవగ్రహాలకు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఓ, అందులో మనకి ఇక్కడ అంటే చూడండి, అంటే ఇక్కడికి వెళ్ళటం వల్ల ఎంత ఇంటర్లింక్ భగవంతుడు పెట్టాడు. కుజుడికి సంబంధించినటువంటి దేవాలయం ఉజ్జయినిలో ఉంది. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానంటే, ఆ విక్రమాదిత్యుడు ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి విక్రమాదిత్యుడు. అవునా? చక్రవర్తి ఓకే. అంటే ఈ కలియుగంలో ఆయన భువి నుంచి దివికి వెళ్ళి ఇంద్రసింహాసనాన్ని, బంగారు సింహాసనాన్ని వరంగా గిఫ్ట్ గా తెచ్చుకున్నటువంటి చక్రవర్తి ఆయన. మీకు కథ ఉంటుంది, భోజరాజు కథలు ఇవన్నీ విక్రమాదిత్య కథల్లో ఉంటాయి కదా. 16 తాలికలు ఆయన సింహాసనానికి అటు ఇటు 16 తాలికలు, 16 కూడా మాట్లాడుతూ అద్భుతం. అంటే ఎంత వైజ్ఞానికత. అక్కడికి వెళ్ళడం వల్ల, మీరు ఆ దేవాలయాలు దర్శించడం వల్ల అక్కడ ఉన్నటువంటి శక్తి. అంటే ఏ దేవాలయం కూడా శిల్పులందరూ ఒకే రకమైనటువంటి శిల్పకారులు అయినా కూడా ఒక్కొక్క క్షేత్రానికి ఉన్నటువంటి ఎనర్జీ వాళ్ళతో ఆ రకంగా అలా క్రియేట్ చేయించింది. అద్భుతం. భారతీయులు గర్వంగా హిందువులు అని చెప్పుకోవడానికి గర్వపడాల్సినటువంటి క్షేత్రాలమ్మా ఉన్నాయి. తప్పకుండా అట్లీస్ట్ ముందు 12 అయినా దర్శించుకోవాలి కదా, కంపల్సరీ. ఓకే. నాకు ఇవాళ ఎక్కడో పోస్ట్ చూసా, పాపం ఆయన, పాపం కాదు నిజంగా, 12 జ్యోతిర్లింగాల్ని సైకిల్ మీద యాత్ర చేస్తున్నారా? అద్భుతం. చాలా అద్భుతం. అలాగే మరి ఆయన 12 రాసుల్ని జ్యోతిర్లింగాల్ని కూడా కవర్ చేసేస్తాడు. అంటే ఎంత పుణ్యాన్ని సంతరించుకుంటాడు. వీలైతే ఆయన ఏమైనా కనిపిస్తే అలాంటి వాడికి చేయూతనివ్వండి. యాడ్ చూసానమ్మా ఫేస్బుక్ లో ఎక్కడో చూసా. అంటే పోస్టులు చూస్తుంటారు, ఒకవేళ ఆయన ఫోన్ నెంబర్ అయినా ఇవ్వడం జరిగితే అలాంటి వాళ్ళకి మనం సాయం చేయగలిగి, ఎంతో కొంత సాయం చేయగలిగితే మనం దర్శించినటువంటి పుణ్యం వస్తుంది. బ్యూటిఫుల్. సో జీవిత భాగస్వామితో ఉండేటటువంటి ఇబ్బందులు అనుకోవచ్చు, వివాహం అవ్వట్లేదు అనుకోవచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఇబ్బందులు అనుకోవచ్చు. వీళ్లే కాకుండా తులారాశి తులాలగ్నం వాళ్ళు ఖచ్చితంగా మహాకాళేశ్వరిని దర్శించుకోవాలి అని చెప్తున్నారు. మరి ఇక వెళ్ళలేకపోతున్నామండి, ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల వెళ్ళలేకపోతున్నాము, అనుకున్నా వెళ్ళలేకపోతున్నాం, అడ్డంకులు ఉన్నాయి అనుకుంటే కనుక ఎట్లా సార్? మంత్ర రూపంలో కూడా చెప్తున్నారు కదా. 100% మనం ఆ మంత్రాన్ని చదవడం ద్వారా మన చుట్టూ ఆవరించున్నటువంటి మాయ తొలగి ఆ స్వామి దర్శనానికి వెళ్ళడానికి యోగ్యత కుదురుతుందమ్మా. తప్పకుండా సార్, ఆ మంత్రం ఏంటో చూద్దాం. అవంతికాయం విహితావరం ముక్తిప్రదాయ చ సజ్జనానాం అకాల మృత్యు పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం. అద్భుతం సార్. చాలా ఆ క్షేత్రం యొక్క వైశిష్టత మనకు అనుకోకుండా వచ్చేటువంటి మృత్యువు నుంచి కూడా కాపాడుతుంది. అంటే మనల్ని అసుర శక్తులు, దుష్ట శక్తులు అకాలంగా వచ్చేటువంటి వాటిని కూడా అద్భుతంగా మనల్ని ఎదిరించి మన ప్రాణాన్ని మనం రక్షించుకోవడానికి అపమృత్యు దోషం నుంచి విముక్తి లభిస్తుంది. భాగస్వామితో ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఒక్కొక్కసారి మృత్యు వైపుకి తీసుకెళ్ళి అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అది దాని నుంచి కాపాడబడతారు కదా. 100%. అంటే వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, వివాహాలు బ్రేక్ అవుతున్నాయి. బ్రేక్ అవ్వడం లేకపోతే హింస అడుగుతుంటే అవి వస్తూ ఉంటాయి, అంతే. ఏది ప్రిపేర్ అయ్యేది ఏమి ఉండదు, అంతా స్వామి సంకల్పం, ఈశ్వర కృప, ఈశ్వరార్పణ వస్తుంది, అంతే. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అష్టమ స్థానం కదా, అష్టమ స్థానం, చీకటి, డార్క్నెస్ చాలా ప్రమాదం, చాలా ఉంటాయి అందులో. వాటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యస్వతి.